బత్తాయి తోటల్లో కాయ తయారయ్యే దశలో రైతును వేధిస్తున్న సమస్య వడప. కాయ పక్వానికి రాకముందే తొడిమ నుంచి ఊడిపోయి రాలిపోవటం దీని ప్రధాన లక్షణం. బొడ్డుకుళ్ళు లేదా తొడిమ కుళ్ళుగా వ్యవహరించే ఈ తెగులు వల్ల బత్తాయి దిగుబడికి వాటిల్లే నష్టం అపారంగా ఉంది. బత్తాయి సాగు చేసే అన్ని ప్రాంతాల్లోనూ ఏటా ఈ తెగులు వ్యాప్తి సర్వసాధారణంగా మారిపోయింది. శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందే ఈ తెగులు లక్షణాలు, నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెట్టు కింద విపరీతంగా రాలిపోయిన ఈ కాయలను చూశారా? కాయ చిన్న సైజులో ఉన్నప్పుడే ఇంత విపరీతానికి దారితీసిన కారణమేంటి అన్నదేగా మీ ఆలోచన. దీన్నే వడప లేదా తొడిమకుళ్ళు అంటారు. రాలిన కాయలను పరిశీలనగా చూస్తే కాయలకు తొడిమ ఉండదు. ఇది వడప ప్రధాన లక్షణం. శిలీంధ్రం ద్వారా వ్యాపించే ఈ తెగులు ప్రభావం ప్రధానంగా కొమ్మ చివరి భాగాల్లో అభివృద్ధి చెందుతున్న కాయ తొడిమలపై ఉంటుంది. బలహీనంగా ఉన్న చెట్లలో ఈ తెగులు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో తోటలో అక్కడక్కడా కొన్ని చెట్లలో మాత్రమే ఈ తెగులు ప్రభావం కనిపించేది. కాని ఇప్పుడు అన్ని చెట్లలో కనిపిస్తూ రైతును తీవ్ర నష్టాలకు గురిచేస్తోంది. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని బత్తాయి తోటల్లో రైతులకు ఈ తెగులు బెడద పెద్ద చర్చనీయాంశంగా మారింది. వడప వస్తే పంటపై ఆశలు వదులుకోవాల్సిందే అనే విధంగా ప్రస్తుతం తోటల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. రసాయన ఎరువులు, కలుపు రసాయనాలు అధికంగా వాడిన తోటల్లోనూ తీవ్ర నీటి ఎద్దడితో చెట్లు ఒత్తిడికి గురైనప్పుడు ఈ శిలీంధ్రం తాకిడి కాయల తొడిమలపై అధికంగా కనిపిస్తుంది. గతంలో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ తెగులు బెడద అధికంగా ఉండేది. ప్రస్తుతం అన్ని సీజన్లలోనూ కనిపిస్తోంది. వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు, వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు త్వరగా వ్యాపిస్తుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 1 గ్రాము లేదా 1% బోర్డో మిశ్రమం లేదా కార్బెండిజం 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. బొడ్డుకుళ్ళు సోకి రాలిపోయిన కాయలను ఏరి నాశనం చెయ్యాలి. కాయలు రాలిపోయిన తరువాత ఈ కొమ్మలు చూడండి, నల్లగా మసిబారి చివరి నుంచి ఎండుముఖం పడుతున్నాయి. దీనివల్ల తోటల్లో ఎండుపుల్ల అధికంగా వస్తుంది. ఈ శిలీంధ్ర నివారణకు మందులు పిచికారీ చేయడం ఒకెత్తైతే, తోటల్లో చేపట్టే యాజమాన్యం మరో ఎత్తు. ఈ తెగులు నివారణ చర్యల్లో భాగంగా తోటల్లో ప్రతి సంవత్సరం తొలకరిలో ఎండుపుల్లను కత్తిరించి నాశనం చెయ్యాలి. శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికట్టేందుకు చెట్ల పాదుల్లో మల్చింగ్ పద్ధతిని అవలంబించడం, చెట్ల మధ్య దున్నకాలు చేయడం అత్యుత్తమ విధానం. రసాయన ఎరువులను పరిమితంగా వాడుతూ చెట్లు ఒత్తిడికి గురికాకుండా సకాలంలో నీటి తడులు అందించాలి. సాధ్యమైనంత వరకు తోటల్లో కలుపు మందులు వాడకుండా ఉండటం ఉత్తమం.